ఖమ్మం జిల్లా వైరాపట్టణంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా వార్షోత్సవాల సందర్భంగా రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న 2 ప్రైవేట్ స్కూల్ బస్సులను గుర్తించి వాటిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎంవీఐ వరప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వార్షోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ముప్పై 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో స్కూల్ బస్సులకు సంబంధించి చెకింగ్ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వైరా ఏరియాలో స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా స్కూల్ బస్సులు ట్యాక్సులు కట్టిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఓవర్లోడ్కి సంబంధించి డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, ఓవర్లోడ్ సంబంధించి చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా ట్యాక్సులు కట్టిన 2 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఏంటంటే, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ బస్సు నిర్వహించే ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు స్కూల్ డాక్యుమెంట్ సంబంధించి ప్రతి క్యారీ చేయాలి. అదేవిధంగా డ్రైవర్లకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు బండి నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా నడపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రీసెంట్గా 2 రోజుల క్రితం మన కొత్తగూడెంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అలాగే మన సత్తుపల్లి ఏరియాలో కూడా యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్లు దీన్ని గుర్తించి చాలా జాగ్రత్తగా నడిపి పిల్లల్ని గమ్యస్థానానికి చేరుస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ యాజమాన్యానికి మేము విన్నవించేది ఏంటంటే, స్కూల్ పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని మేము కోరుతున్నాము. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నవించేది ఏంటంటే, 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించడం, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవడం, సెల్ ఫోన్ యూజ్ చేయకుండా డ్రైవ్ చేయడం, ఇట్లాంటివి తప్పనిసరిగా పాటిస్తారని, రోడ్డు భద్రతలో అందరూ భాగస్వామ్యం అవుతారని ఆశిస్తున్నాం.